ఒక మనిషి ఆలోచన కార్యరూపంగా ఆచరణలోకి మారాలంటే మెదడు కరెక్ట్ గా పనిచేయాలి. ఆ సంకేతాలు శరీరంలో అవయవాలకు ఇవ్వాలి. కానీ శరీరంలో భాగాలు లేకున్నా మెదడును రిపేర్ చేయాలన్నా, వైకల్యాలను జయించాలన్నా ఒక్క చిప్ చాలు. ఆ స్మార్ట్ చిప్ ఆలోచనను ఆచరణలోకి మార్చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని ప్రపంచ కుబేరుడు టెస్లా న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ చెబుతున్నాడు. ఏడాదిలో బ్రెయిన్ చిప్ తో మెడికల్ మిరాకిల్స్ సాధ్యమని అంటున్నాడు మస్క్. ఇంతకీ ఇది జరిగే పనేనా? ఒకవేళ సక్సెస్ అయితే వైద్య టెక్నాలజీ యుగంలో ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పుల్ని మనిషి చూడబోతున్నాడు? ఆలోచనలతోనే అన్ని పనులు చేసేయొచ్చు, వైకల్యాన్ని జయించొచ్చు, అల్జీమర్స్ కు చెక్ పెట్టొచ్చు, కంటి చూపును పొందొచ్చు. బ్రెయిన్ చిప్ తో మెడికల్ మిరాకిల్స్ సాధ్యమంటున్న ఎలన్ మస్క్ ఆలోచనలతోనే అనుకున్న పనుల్ని చక్కబెట్టేయొచ్చా? ఇదేమైనా వశీకరణ మంత్రమా అంటే అవును అనే అంటున్నాడు ప్రపంచ కుబేరుడు టెస్లా న్యూరాలింక్ సంస్థల అధినేత ఎలన్ మస్క్. న్యూరాలింక్ టెక్నాలజీతో అద్భుతాలు చేస్తామంటూ సవాలు విసురుతున్నాడు. అది ఈ ఏడాదిలోనే. ఎస్, మనిషి మెదడుకు కంప్యూటరైజ్డ్ ఏఐ ప్రోగ్రామింగ్ తో లింక్ చేసే బ్రెయిన్ చిప్స్ తయారీ ఈ ఏడాదిలో ఊపందుకోబోతోందని చెప్తున్నాడు. పైగా బ్రెయిన్ చిప్స్ అమర్చేందుకు సర్జికల్ రోబోలను కూడా చాలా వేగంగా తయారు చేస్తున్నామని మస్క్ అంటున్నాడు. దీంతో న్యూరాలింక్ చేయబోయే అద్భుతాలేంటనేది ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంతకీ ఏంటి న్యూరాలింక్? బ్రెయిన్ చిప్స్ సర్జికల్ రోబో టెక్నాలజీ చేయబోయే వండర్స్ ఏంటి? మనుషుల కృత్రిమ మేధతో పోటీ పడాలంటే మన మెదడు నేరుగా కంప్యూటర్తో అనుసంధానం కావాలని ఎలన్ మస్క్ నమ్ముతాడు. దీన్నే హ్యూమన్ ఏఐ సింబయాసిస్ అని పిలుస్తారు. ఇది మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిపై కొన్నేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పటి వరకు న్యూరాలింక్ చిప్లను క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కొంతమందికి మాత్రమే అమర్చారు. కానీ 2026 నాటికి వీటిని వేల సంఖ్యలో తయారు చేసి అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకురావాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్రెయిన్ చిప్లను అమర్చే సర్జరీ కూడా అంతా ఆటోమేట్ చేస్తామని మస్క్ ప్రకటించడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. బ్రెయిన్ చిప్ల ప్రయోగాలు కొలిక్కి వస్తే ఇక చేతులు కాళ్ళు కదపలేని వాళ్ళు కేవలం తమ ఆలోచనలతోనే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఆటోమేటెడ్ యంత్రాలను ఆపరేట్ చేయవచ్చు. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల్ని నయం చేయొచ్చు. మెదడు పొరల్లో నిక్షిప్తమైన గత జ్ఞాపకాలను తిరిగి పొందొచ్చు. పుట్టుకతోనే కంటి చూపు లేని వారికి మళ్లీ చూపు వచ్చేలా చేయొచ్చు. ఇది మెడికల్ టెక్నాలజీ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మస్క్ చెబుతున్న దాన్ని బట్టి ఈ బ్రెయిన్ చిప్లు మన మెదడులోని అత్యంత సూక్ష్మమైన నరాలతో కనెక్ట్ అవుతాయి. వాటికి సంకేతాలు, సందేశాలు పంపుతాయి. నాడుల్ని యాక్టివేట్ చేస్తాయి. వీటిని కంప్యూటరైజ్డ్ పరికరాలు, ఏఐ టెక్నాలజీ సాయంతో మనిషి ఆలోచనలకు యంత్రాలు కదిలి పని చేసేలా రిమోట్ సెన్సింగ్ సిగ్నల్స్ అందుతాయి. అప్పుడు మనం ఒక మిషన్ లేదా స్మార్ట్ యంత్రం సాయంతో మెదడులోని ఆలోచనలను కార్యరూపం చేసి ఆచరణలో పెట్టొచ్చు. ఇవి శరీరంలోని కొన్ని భాగాల్లో నాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై వైకల్యం పొందిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని మస్క్ చెప్తున్నాడు. ఇదే జరిగితే ఆలోచనలకు కొత్త శక్తిని అందించినట్లే. బ్రెయిన్ చిప్లు మనిషి ఆలోచనల్ని నడిపిస్తాయా? ఆటోమేటెడ్ సర్జరీలు సేఫేనా? ఇవి ఏఐతో పోటీ పడతాయా? మనిషి మెదడును అత్యంత శక్తివంతం చేస్తాయా? ఇలా న్యూరాలింక్ హ్యూమన్ ఏఐ సింబయాసిస్ ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు. కానీ 2026 దీనికి సమాధానమిస్తుందని మాత్రం మస్క్ ఘంటాపదంగా చెబుతున్నాడు. దీనికి అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ FDA గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే ఈ టెక్నాలజీ సురక్షితమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లే. ఇంతకీ ఎలాన్ మస్క్ కు ఉన్న అంత కాన్ఫిడెంట్ ఏంటి?
2026 చివరి నాటికి రోబోటిక్ సర్జరీ దాదాపుగా పూర్తి. మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటెడ్ సర్జరీ. ఏఐ మెదడు అనుసంధానంతో అద్భుతాలు సాధ్యమా? ఇది మనిషి మెదడు సామర్థ్యాన్ని మరింత పెంచనుందా? మెదడులో చిప్ అమర్చడం అనేది అత్యంత సున్నితమైన మరియు ప్రమాదకరమైన ప్రక్రియ. బ్రెయిన్ చిప్ ప్రక్రియలో మెదడు లోపల వెంట్రుక కంటే అతి సన్నని ఎలక్ట్రోడ్లను అమర్చాలి. ఇది మనుషులకు చాలా కష్టమైన పని. అందుకే దీనికోసం ప్రత్యేకమైన సర్జికల్ రోబోలను న్యూరాలింక్ అభివృద్ధి చేస్తోంది. ఇవి ఖచ్చితత్వంతో పనిచేస్తాయని మస్క్ అంటున్నాడు. ఇవి లేజర్ కంటి సర్జరీ లాగా చాలా వేగంగా సులభంగా పూర్తవుతుంది అంటున్నాడు. దీనికి అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ FDA గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే ఈ టెక్నాలజీ సురక్షితమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లే. దీనివల్ల ఇకపై ఎక్కువ మందిపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికి మార్గం సుగమమైంది. బ్రెయిన్ చిప్ భద్రత పైన, ప్రైవసీ విషయంలోనూ చాలా అనుమానాలున్నాయి. ఇవి మెదడులోని ఆలోచనలను హ్యాక్ చేస్తాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా అనుమానాలు, చర్చలు జరుగుతూ ఉండగానే అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ FDA మున్ముందు ప్రయోగాలకు అనుమతిచ్చింది. $650 మిలియన్ అంటే సుమారు 5,400 కోట్ల రూపాయలు న్యూరాలింక్ సంస్థ పెట్టుబడుల్ని సేకరించింది. ఈ నిధులను చిప్ల తయారీ, సర్జరీ రోబోల అభివృద్ధి, ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి వినియోగిస్తారు. పరిశోధనలు మరింత వేగవంతం చేస్తారు. ఈ ఏడాదిలోనే ఈ చిప్లను కేవలం ప్రయోగాల కోసం కాకుండా అవసరమైన రోగులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని న్యూరాలింక్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వేల సంఖ్యలో ఇంప్లాంట్స్ చేయడానికి కావలసిన బ్రెయిన్ చిప్స్, సర్జికల్ రోబోలను సిద్ధం చేసే కసరత్తులో మునిగింది. ఇవి సరిగ్గా విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా చాలా జబ్బులకు పరిష్కారాలు దొరుకుతాయి. మానసిక వ్యాధులను నివారించవచ్చు. డిప్రెషన్, ఆటిజం లాంటి క్లిష్ట సమస్యలను నయం చేయవచ్చు. అంతేనా, మనిషిని ఇప్పటికే ఏఐ డామినేట్ చేస్తుందన్న సందేహాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఏఐని నియంత్రించే మనిషి ఆలోచనలకు ఊపిరులూదినట్లవుతుంది. ఏఐతో మెదడు, మెదడుతో ఏఐ పరస్పర సహకారంతో ఆలోచన సామర్థ్యం ఊహించని రీతిలో అసాధారణంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది కాలమే.